అందరికి వెల్కమ్ బ్యాక్ టు శీర్ష టాక్స్. ఈ రోజు ఈ వీడియోలో మీషో క్రియేటర్స్ కి మీషో రీసెల్లర్స్ కి అయితే ఒక స్కామ్ అలర్ట్ అని చెప్పొచ్చు. మీషో సెల్లర్స్ కూడా అస్సలు మిస్ అవ్వకుండా ఈ వీడియో చూడండి. ఏంటి అంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్రెడీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎవరికైనా జరిగి ఉంటే ఈ వీడియో చూసి కామెంట్ చేయండి. ఈ ఇష్యూ గురించి ఆల్రెడీ పెద్ద పెద్ద క్రియేటర్స్ కూడా వీడియోస్ తీసి పెట్టారు, కానీ నాకు కూడా ఇలాంటిది అవుతుంది అని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ నాకు అవ్వగానే నాకు ఆ ఇష్యూ గురించి తెలుసు కాబట్టి నేనైతే దాన్ని సాల్వ్ చేసుకున్నాను. మీకు కూడా ఒకవేళ వస్తుందేమో ముందే జాగ్రత్త పడతారు అని వీడియో చేస్తున్నాను. స్కామ్ ఏంటి అంటే మీషో క్రియేటర్స్ కి స్పెషల్ గా చెప్తున్నానండి, మీకే ఇలాంటి ఇష్యూస్ అయితే ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి అంటే మనము మీషో క్రియేటర్ క్లబ్ లో జాయిన్ అయ్యాక రివ్యూస్ కోసం చాలా ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా. ఇలా ఆర్డర్ చేస్తున్నప్పుడు మనం ప్రీపెయిడ్ కాకుండా క్యాష్ ఆన్ డెలివరీ చేస్తే ఈ స్కామ్ అయితే జరుగుతుందండి. ముందే జాగ్రత్త పడండి. ఏంటి అంటే కొరియర్ బాయ్స్ తీసుకొని వస్తూ ఉంటారు కదా, మనము ఒకేసారి 4-5 ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేస్తాం కదా. వాళ్ళు క్యాష్ ఆన్ డెలివరీలో ఈ 4-5 ప్రోడక్ట్స్ తో పాటు ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్ కూడా పెట్టేసి దానికి కూడా క్యాష్ ఆన్ డెలివరీలో మనీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం క్రియేటర్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, మనం ఒక 4-5 ఆర్డర్ చేసుకుంటాం కదా, అవి ఏమేమి ఆర్డర్ చేసుకున్నాము అనేది గుర్తుంటది, కానీ ఎన్ని ఆర్డర్ చేసుకున్నాము, ఎంత ప్రైస్ ఉంటుంది అనేది అంతగా గుర్తుండదు. ఎవరికైనా రెగ్యులర్ గా చేసే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. నాకు కూడా అలాగే జరిగింది. ఏంటి అంటే నేను ఆర్డర్ చేసుకుంటున్నాను, వస్తున్నాయి, రివ్యూస్ చేస్తున్నాను. అలాంటి టైంలో ఏమైంది అంటే ఒకేసారి క్యాష్ ఆన్ డెలివరీలో ఒక 2 ప్రోడక్ట్స్ వచ్చాయి. అంటే ఇది నా పేరు మీద రాలేదు, మా హస్బెండ్ నేమ్ మీద వచ్చాయి. అదేంటి, నేను ఆయన అకౌంట్ నుంచి ఏమైనా ఆర్డర్ చేశానా అనే డౌట్ నాకు వచ్చింది. కానీ నాకు తెలుసు కదా, క్రియేటర్స్ అందరూ చెప్తున్నారు ఈ మధ్య స్కామ్స్ జరుగుతున్నాయి క్యాష్ ఆన్ డెలివరీలో అని. నేను చెక్ చేసుకున్నాను. అంటే వెంటనే నాది అండ్ మా హస్బెండ్ది మీషోలో ఏమైనా ఆర్డర్ చేసుకున్నామా అని డెలివరీ వాళ్ళు బయట ఉన్నప్పుడే, ఆగండి నేను చెక్ చేసుకుంటాను, నేనైతే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయలేదు అంటే, నేను వాళ్ళ లేబుల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనం ఏదైనా ఆర్డర్ చేస్తే మన నేము వాళ్ళ నేమ్ అంటే సెల్లర్స్ నేమ్ వచ్చేసి లేబుల్ అయితే వచ్చేస్తుంది కదా, ఆ లేబుల్ మీద మా హస్బెండ్ డీటెయిల్స్ అలాగే మా ఇంటి అడ్రస్ మొత్తం ఉంది. కానీ ఇక్కడ నేను మీషో యాప్లో చూస్తే అసలు లేదు నేను ఆర్డర్ చేసినట్టు. సో నేను వెంటనే లేదండి నేను ఆర్డర్ చేయలేదు, మీరు రిటర్న్ తీసుకెళ్ళిపోండి, ఇది అసలు నా ఆర్డరే కాదు అని చెప్పాను. అంటే ఎలా జరుగుతుంది అంటే, మనం ఎలాగో ఆర్డర్ చేస్తాం కాబట్టి ఈ మిడిల్లో ఏం జరుగుతుందో తెలియదు. వాళ్ళు ఎక్స్ట్రా ప్రోడక్ట్ యాడ్ చేసి వాటికి కూడా మనీ పే చేయించుకుంటున్నారు. అది కొరియర్ బాయ్స్ దగ్గర జరుగుతుందా, మీషో అంటే మనం కూడా సెల్లర్స్ మనకు తెలుసు, మనమేం అలా పంపించాం కదా. అంటే ఒకవేళ డీలర్స్ అయినా కానీ అలా పంపించరు. అసలు ఇది ఎక్కడ జరుగుతుంది అనేది ఇంకా అర్థం కావట్లేదు. సో నేను వెంటనే తీసుకెళ్ళిపోమన్నాను. ఇలా వాళ్ళు పెట్టి క్యాష్ ఆన్ డెలివరీ చేయించుకున్నాక ఒకవేళ మనకి ఇప్పుడు ఒక 2 ప్రోడక్ట్స్ వచ్చాయి, అందులో వేస్ట్ ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, సో ఆ ఆర్డర్ నేను చేయలేదు అండ్ మా హస్బెండ్ కూడా చేయలేదు. సో మా ఇద్దరు అకౌంట్లలో కూడా అసలు ఆ ఆర్డర్ అసలు లేనే లేదు. ఒకవేళ ఆర్డర్ మేము తీసుకొని అందులో ఏదైనా వేస్ట్ ప్రోడక్ట్ ఉంటే దాన్ని రిటర్న్ చేసే ఆప్షన్ కూడా లేదు కదా. ఇలా జరుగుతున్నాయి బయట, కొంచెం జాగ్రత్త పడండి. ఒకవేళ మీరు మీషో క్రియేటర్స్ అయితే కనుక ముందే మీరు ప్రీపెయిడ్ చేసి మరి తీసుకోండి, అకౌంట్లో అయితే మనీ పడతాయి. అండ్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ మన లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదా, నేను రెడ్ కలర్ బ్లౌజ్ ఆర్డర్ చేస్తే అది మెరూన్ కలర్ బ్లౌజ్ వచ్చింది. దాన్ని రిటర్న్ చేసేటప్పుడు లేదండి మేము తీసుకోము, ఎందుకంటే ఇక్కడ రెడ్ కలర్ బ్లౌజ్ ఉంది, మీరు మెరూన్ కలర్ ఉంది కదా అని అన్నారు. సో అంటే మనం రిటర్న్ చేసేటప్పుడు పెట్టే ఆప్షన్ కూడా చూసుకోండి, ఎందుకంటే మనీ లాస్ అవుతారు. అండ్ ఈ ప్రాబ్లం కూడా మీరు చూసుకోండి క్రియేటర్స్ అండ్ సెల్లర్స్ కి కూడా చెప్తున్నాను. మన వాళ్ళు చాలా వరకు సెల్లర్సే ఉన్నారు కాబట్టి మీరు పంపించే ప్రోడక్ట్ జెన్యున్ గా పంపించండి. ఆల్మోస్ట్ అందరూ జెన్యున్ గానే పంపిస్తారు, కానీ ఇలా మధ్యలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ మన సెల్లర్స్ కి మాత్రం బ్యాడ్ నేమ్ అయితే వచ్చేస్తుంది మీషో నుంచి. సో కొంచెం చూసుకొని స్టార్ట్ చేయండి. ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కానీ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ మీరు పంపించే ప్రోడక్ట్ అనేది జెన్యున్ గా పంపించండి. చాలా మందికి మీషో సెల్లింగ్ అంటే ఏంటో తెలియక మీషో వాళ్ళని అండ్ సెల్లర్స్ ని కూడా అంటున్నారు. అసలు సెల్లర్స్ ఎందుకండి వేస్ట్ ప్రోడక్ట్ పెడతారు చెప్పండి. ఈ మధ్యలో ఏం జరుగుతుంది, అసలు మీషో గోడానికి వెళ్ళాక అక్కడ నుంచి కొరియర్ బాయ్స్ కస్టమర్ కి తీసుకెళ్ళాక అక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పటికీ ఎవరికి తెలియట్లేదు. అండ్ మీషో ఇంకో రూల్ కూడా తీసుకొచ్చింది, అది సెల్లర్స్ కి యూజ్ అయ్యే రూల్. ఏంటి అంటే కస్టమర్స్ ప్రోడక్ట్ రిసీవ్ చేసుకున్నాక రిటర్న్ చేస్తారు కదా, రిటర్న్ చేసేటప్పుడు వేరే ప్రోడక్ట్ రిటర్న్ చేస్తే వాళ్ళది రిటర్న్ అవ్వదు. సో ఇది సెల్లర్స్ కి యూజ్ అవుతుంది, కానీ క్రియేటర్స్ కి కానీ నార్మల్ కస్టమర్స్ కి కానీ ఏమవుతుంది అంటే అక్కడ సరైన ప్రోడక్ట్ రాకుండా ఈ మిడిల్ లో ఏం జరుగుతుందో తెలియక
వాళ్ళు అటు రిటర్న్ చేయలేకపోతున్నారు, ఇటు మనీ లాస్ అవుతున్నారు. ఇక్కడ కస్టమర్స్ ది రాంగ్ లేదు, అటు సెల్లర్స్ ది రాంగ్ లేదు. మిడిల్ లో ఏం జరుగుతుంది? కొరియర్ బాయ్స్ రాంగా, లేదా డెలివరీ పార్ట్నర్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే గోడాన్స్ దగ్గర ఏమైనా ప్రాబ్లం జరుగుతుందా అనేది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీషో వాళ్ళు తొందరగా రెస్పాండ్ అవుతే మనలాంటి వాళ్ళకి, అంటే మన సెల్లర్స్ కి కూడా యూజ్ అవుతుంది. అదే కస్టమర్స్ కి కూడా మీషో మీద ట్రస్ట్ ఉంటే మనలాంటి సెల్లర్స్ కి కూడా బిజినెస్ చేసుకునే ఛాన్స్ ఉంటది. అండ్ మీషో రీసెల్లర్స్ కి కూడా ఇది ఒక స్కామ్ అలర్టే అని చెప్పొచ్చు. ఏంటి అంటే మీరు మీ ప్రోడక్ట్ అని చెప్పి మీషో నుంచి ఆర్డర్ చేస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్, అంటే ఇలా వేస్ట్ ప్రోడక్ట్స్ కానీ ఏమైనా వెళ్ళాయి అనుకోండి, అలాంటప్పుడు మీ బిజినెస్ అనేది సరిగ్గా అవ్వదు, అలాగే మీకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. సో చూసుకోండి, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకే ఎక్స్పీరియన్స్ అయింది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ మీకు ఏమైనా అయ్యిందా? ఒకవేళ అయితే కనుక నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.